హాయ్ అండి. వెల్కమ్ టు బాంధవి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా అండి? ఏం లేదు. చాలా రోజుల నుంచి సామర్లకోటలో ఉన్న పంచారామ క్షేత్రంలో ఒకటైన కుమారరామ ఆలయానికి వెళ్ళాలనుకుంటున్నామండి. ఇప్పటికి కుదిరింది. అందుకని నేను, మా అమ్మ, మా ఆయన కలిసి వెళ్తున్నాము. ఇక్కడ దారిలో వ్యూ చాలా బాగుందని చెప్పేసి తీసానండి. దారెమ్మడిగా మొక్కజొన్న పొత్తులు అమ్ముకుంటున్నారు, ఫ్రూట్స్, ఇంకా చెట్లు అన్నీ బాగుందని చెప్పేసి తీసేసాను. అమ్మయ్య, ఇంకా గుడి వచ్చేసిందండి. ఇక్కడ శివుడు వచ్చేసి శ్రీ కుమారనామ భీమేశ్వరునిగా పూజలు అందుకుంటున్నాడండి. అమ్మవారు బాలత్రిపుర సుందరీ దేవిగా పూజలు అందుకుంటుందండి. ఇంకా ఈ ఆలయానికి ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ శివలింగం 14 అడుగులు ఉంటుందండి. క్రింద భాగంలో మొదటిగా పానపట్టాన్ని దర్శనం చేసుకొని పైకి వెళ్ళేసి స్టెప్స్ ఉంటాయి. శివలింగం కనపడుతుంది. శివలింగాన్ని దర్శనం చేసేసుకోవాలండి. ఇక్కడ ముందుగా కనిపిస్తుంది కదండి, ఈ గుడిలో కాలభైరవుడు ఉంటాడు. ఆయనను కూడా దర్శనం చేసేసుకొని ఇంకా కోనేరుకు వచ్చేసి కాళ్ళు కడిగేసుకొని లోపలికి వెళ్ళి మేము శివలింగాన్ని, శివుణ్ణి, ఇంకా అమ్మవారిని అందరినీ దర్శనం చేసుకున్నామండి. లోపలికి ఫోన్ అలౌ చేయలేదు. సో మేము ఫోన్ తీసుకెళ్ళలేదు. సో టెంపుల్ బయట ఒక్కటే తీయగలిగానండి వీడియో. ఆ ముందర ఉండేది కాలభైరవ స్వామి అండి. ఆ గుడి ఫస్ట్ మొదటిగా ఆయనను దర్శనం చేసేసుకొని కోనేరులోకి వెళ్ళేసి కాళ్ళు కడిగేసుకొని లోపలికి వెళ్ళి మేము పరివార దేవతల్ని, శివలింగాన్ని, ఇంకా అమ్మవారిని దర్శనం చేసేసుకొని బయటకు వచ్చామండి. ఇంకా ఇది ధ్వజస్తంభము, ఎదురుగా కోనేరు ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి శివలింగం ఉంటుంది. ఏ అభిషేకాలు ఏం చేయాలన్నా ఈ శివలింగానికి చేయాలంట అండి. ఇంకా మేము కూడా దర్శనం చేసేసుకొని వచ్చేసి ఒక బిందె తీసుకొని ఆ శివలింగానికి అభిషేకం చేసామండి. కోనేరులో నీళ్ళు తీసుకొని వచ్చేసి ఈ గుడిని యోగక్షేత్రాల్లో ఒక గుడిగా కూడా పిలుస్తారంట అండి. ఇంకా ఈ గుడి యొక్క ఆర్కిటెక్చర్ వచ్చేసి సేమ్ ద్రాక్షారామంలో గుడి ఎలా ఉంటుందో అలాగే సిమిలర్గా ఉంటుందంట అండి. ఇంకా నేను లోపల పరివార దేవతలుని కూడా దర్శనం చేసుకున్నామని చెప్పాను కదండి. ఎవరెవరు ఉంటారంటే వినాయకుడు, కుమారస్వామి, దత్తాత్రేయ స్వామి, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, సూర్యనారాయణమూర్తి, సప్తమాత్రికలు, చండీశ్వరుడు, ఈ దేవీ దేవతలందరూ ఉంటారండి లోపల గర్భగుడి చుట్టూ. సో ఇంకా వాళ్ళందరినీ కూడా దర్శనం చేసేసుకొని శివుని కూడా దర్శనం చేసేసుకొని బయటకు వచ్చామండి. మేము బయటకు వచ్చేసి ఇంకా బ్యాక్ సైడ్కి వెళ్ళామండి. బ్యాక్ సైడ్ నుంచి అటు వెళ్తే అక్కడ ప్రసాదం ఇస్తున్నారు. సో ప్రసాదం కూడా తీసేసుకున్నాము. కేసరి ఇచ్చారు ఇవాళ. ఇంకా ప్రసాదం తీసుకొని తినేసేసి ఇంకా వెనకాలంతా చెట్లు, గార్డెన్ లాగా అంతా గ్రీనరీ బాగుందని చెప్పేసి వచ్చాము. ఇంకా ఇక్కడ శివలింగం పువ్వులు కనిపిస్తే అక్కడికి వెళ్ళామండి నేను, మా అమ్మ. సరే ఆ పువ్వులు మంచిగా ఉంటే ఆ పువ్వులు కూడా చూపిద్దామని చెప్పేసి వెళ్ళాము. కాకపోతే అన్నీ వాడిపోయి ఉన్నాయండి. చెట్టువి తెంపొద్దని చెప్పేసి తెంపలేదు. ఓన్లీ చెట్టు చూస్తారని చెప్పి వీడియో తీశాను. చెట్టు ఇది చాలా బాగున్నాయి పువ్వులు. ఇంకా ఏంటంటే ఇక్కడ గుడిలో నిత్యాన్నదానం చేస్తారంట అండి, దేవాదాయ శాఖ వాళ్ళు గుడిలో. ఇంకా బయట వచ్చేసి ప్రైవేట్ సంస్థ వాళ్ళు బయట కూడా అన్నదానం, నిత్యాన్నదానం చేస్తారంట అండి. ఇంకా మేము కూడా వెళ్ళేసి అన్నప్రసాదం తీసేసుకున్నామండి. ఇంకా రిటర్న్ బయలుదేరాము. ఇంకెంతే ఈ వీడియో అండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.